గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 9వ తేదీ శుక్రవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం పంచమి శుక్రవారం. ఈ రోజున రాత్రి 11:56 వరకు ఉంది. హస్తానక్షత్రం రాత్రి 12:52 వరకు ఉంది. ఉదయం వర్జ్యం 7:33 నుంచి 9:19 వరకు ఉంది. అమృత घड़ीలు సాయంత్రం 6:12 నుంచి 7:55 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:17 నుంచి 9:07 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:31 నుంచి 1:21 వరకు ఉన్నాయి. అలాగే మరి విజయవాడకు సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:26. ఈ రోజున పగలు 2 గంటలకి శుభ సమయం ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఇక్కడ ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మరి కుంభంలో శని, రాహువు మరి మీనంలో ఉన్నారు. అలాగే గురుగుజులు ఇద్దరు కూడా వృషభంలో, రవి కర్కాటకంలో, అలాగే బుధ శుక్రులిద్దరు కూడా సింహంలో, కేతువు కన్యలో, మరి చంద్రుడు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఇవాళ. ఇక్కడ మనం ఈ రాబోయే 12 రాసుల యొక్క గోచర ఫలితాలు ఈ రోజంతా ఎట్లా ఉంటుందో తెలుసుకునే ముందు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఇక్కడ వరలక్ష్మి వ్రతం అనేది శుక్రవారాలు చేసుకుంటూ ఉంటారు. ఆధిదైవతమైనటువంటి ప్రతిబంధకాలు వస్తాయేమో అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా మరి 2వ వారం ఆడవాళ్ళకి రజస్వల సంబంధమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి 3వ వారానికి లేదా 4వ వారానికి పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సరే, అంతవరకు మనం చక్కటి మాట అంతవరకు మాట్లాడుకునేది బాగానే ఉంది. ఇక్కడ 2వ వారంలో చేసుకోవాల్సినటువంటి వరలక్ష్మి వ్రతానికి రజస్వలాపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందేమో అని 3వ వారానికి వెళ్తాం. 3వ వారానికి వెళ్ళేప్పుడు ఇంట్లో ఏదో పురుడు ఉంటుంది. ఏదో కోడలో లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మన ఇంటి పేరు వాళ్ళు పురుడు వచ్చే అవకాశం ఉంది. ఆ పురుడి సందర్భంగా అసలు వరలక్ష్మి వ్రతాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అసలు ప్రాకృత ధర్మం ఏంటంటే మనకి ఇట్లాంటి వ్రతాలని చెప్పిన సమయం తర్వాత వెళ్ళమంటాడు, ముందుకు రావద్దని చెప్తూ ఉంటాడు. అందువల్ల చెప్పిన సమయం ఏమిటి అంటే 2వ వారంలో 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అని చెప్పాడు. దీన్ని తర్వాతకి వెళ్ళండి అంటే 3వ వారానికి కానీ 4వ వారానికి వెళ్ళండి. లక్కీగా మీకు ఏమైనా 5వ వారం కనుక తగిలితే 5వ వారం చేసుకోండి అంటాడు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఇందాక చెప్పానే రజస్వల సంబంధమైన ఇబ్బంది వస్తుందేమో అని 2వ వారంలో చేసుకోలేకపోతున్నాం. ఆ అనుమానంతో అసలు సంకల్పం చేయకూడదు. మరి ఈ వైద్య సంబంధమైన టాబ్లెట్లు కానీ మందులు కానీ వాడి చేసుకోకూడదు. ప్రకృతి సిద్ధంగా వచ్చే వాటిని ప్రకృతి సిద్ధంగానే మనం తర్వాత నెక్స్ట్ వెళ్ళాలి. అప్పుడు 3వ వారంలో 4వ వారంలో ఏదైనా మరి ఇంట్లో పురుడు కార్యక్రమం నడిచే అవకాశం ఉంటుందేమో అనేటువంటి భయం ఉన్నప్పుడు వైదిక సాంప్రదాయంలోని పెద్దలందరూ ఏం చేశారంటే ఇంకా తప్పదు కాబట్టి మొదటి వారం చేసేసుకోండి, అసలు పూర్తిగా మానేయడం కంటే ఇది బెస్ట్ కదా అనే ఉద్దేశం తీసుకొచ్చారు. ఇలాంటివి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వేదం చదువుకున్న వాళ్ళు, వైదిక విధానాలని బాగా అనుష్ఠించేవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలాంటి ధర్మాలని. వాటిని మనం అనుష్ఠించడమే. ఇవి గ్రంథంలో మాత్రం 2వ వారం చెప్పాం కాబట్టి 2వ వారం తర్వాత వారాల్లో కోరినప్పుడు మీరు అనుష్ఠించడమే ఉంటుంది మనకి. కానీ ఇట్లాంటి వాటికి అనుష్ఠానం అనేది చేసేటువంటి వాళ్ళు, వైదిక సాంప్రదాయాలని అనుష్ఠింపజేసేవాళ్ళు, వాళ్ళు చెప్పిన వాటిని మనం గ్రహించాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్తే అనుష్ఠించకూడదు. మనం ఈ వైదిక కార్యక్రమాలు చేయించే వాళ్ళు చెప్తే కనుక దాన్ని మనం గ్రహించాలి. అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ ప్రథమ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతానికి వినియోగించుకోండి అనే మాటని పెద్దలు ఇట్లాంటి సందర్భాలని మనకి తెలియజేశారు. కాబట్టి వీటినన్నింటినీ కూడా గమనించుకొని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈనాటి గ్రహచారాలు చూస్తే మేషరాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి, సజావుగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి పూర్తి స్థాయి ఫలితాలు, లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా ఉంటుంది. వృషభ రాశి. కార్యక్రమాలని కూడా వేగవంతంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ఏ పని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే విషయంలో ఒక మంచి క్లారిటీ కలిగి ఉంటారు. తద్వారా ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మంచి జీవితం, మంచి ఫలితాలతో సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత కృతిక 2, 3, 4 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎంతో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. మిథున రాశి. కార్యక్రమాలని కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న కలహప్రదమైన అంశాలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. పునరుద్ధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం వస్తుంది. జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా వేగంగా సాధించుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి కార్యక్రమాలు ఉంటాయి. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు. ప్రతి వ్యవహారంలో కూడా విజయాలు సాధిస్తారు. ఎవరి విషయాలు కూడా చాలా చక్కగా మీరు ఎవరి విషయాలను కూడా కలవ చేసుకోకుండా ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకునే దాంట్లో భాగంగా మీరు బాగా కృషి చేసే అవకాశం వస్తుంది. పునరుద్ధ నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలని కూడా సానుకూలం అవడంలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు తలెత్తుతాయి, వాటిని సరి చేసుకుంటారు. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. సింహరాశి. ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మీకు ఏ షెడ్యూల్ కూడా టైం ప్రకారం జరగదు. చేద్దాం అనుకునే పనులు సరిగ్గా జరగకపోవడం అనేది ఒకటి నడుస్తూ ఉంటుంది. కుటుంబ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. కూలంకషంగా పరిశీలిస్తూ ప్రతి విషయాన్ని కూడా సునిశ్చితంగా పరిశీలిస్తూ విజయాలు సాధిస్తారు. మఘా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా వ్యవహరించి సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. తదుపరి కన్యారాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తాయి. కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా అనుకూలంగా ఉండడంతో ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యయ బుధ శుక్రుల ప్రభావం చేత ఎప్పుడు సమస్యలు వస్తాయి, ఎప్పుడు అనుకూలం ఉంటుందని చెప్పడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మరొక ముఖ్యమైన సూచన అంటే ఈ వ్యయ బుధ శుక్రులు నడుస్తుండగా కొద్ది రోజుల్లో రవి వ్యయంలోకి వస్తూ ఉంటాడు. అయితే సహజంగా మీకు శని, తర్వాత గురువు బాగున్నారు. ఈ రాహుగతులు బాగుండకపోవడం, వ్యయ సంబంధమైన గ్రహాలు నడుస్తున్న కారణంగా మీరు ఎప్పుడైనా మోసపోయే లక్షణాలు ఉంటూ ఉంటాయి. రాబోయే కొద్ది కాలం పాటు మీరు చాలా జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉండాలి. ఎవరిని నమ్మి ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు, ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. ఇందులో ప్రధానంగా ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. హస్త నక్షత్రం వాళ్ళకి ఇవాళ విజయవంతమైనటువంటి కార్యక్రమాలు నడిచే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి మాత్రం కొంచెం ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తులారాశి.
ప్రతి పని కూడా స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు, విజయాలు సాధిస్తారు, కుటుంబ వ్యవహారాలు బాగున్నాయి. ఇప్పుడు సమయం బాగుంది, వృధా చేయకుండా మీరు రాబోయే కొద్ది రోజుల పాటు గత సమస్యల యొక్క పరిష్కారాలకు ఎక్కువగా కృషి చేయడం, లేదా కొత్త ప్రాజెక్టులకు ఏదైనా ప్లానింగ్ చేసుకోవడం అని కూడా చేస్తే చాలా వేగంగా పనులు పూర్తయి మీకు లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. చిత్త 3-4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకెళ్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఇక్కడ ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురై వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి. అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. మరి కుటుంబ వ్యవహారాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎక్కడ మరి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా బాగా నడవడంతో మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తాయి. మరి ఇవాళ విశాఖ 4వ పాదం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో మంచి జీవితాన్ని గడుపుతారు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా మరి సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయవంతమైన ఫలితాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఇవాళ చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చేకూరుతాయి. మధ్యలో మీకు కొంత ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది అవుతాయి. అవసరానికి తగిన డబ్బు కొంచెం అడ్జస్ట్ అవ్వడం విషయంలో ఆలస్యం చోటు చేసుకుంటుంది. అయినప్పటికీ కూడా పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి. వ్యవహార శైలి మీకు చాలా బాగా అద్భుతంగా అనుకూలం అవుతుంది. తెలివితేటలు ప్రదర్శించే కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా మరి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఇవాళ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మకర రాశి. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తాయి. మరి తర్వాత ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. ఇవాళ కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి. మరి ఆ ఆటంకాలన్నింటినీ కూడా మీరు నిరోధించుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తెలివిగా, ఓర్పుగా, ధైర్యంగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందుల్ని కూడా మీరు తెలివిగానే సాధించుకుని ముందుకు వెళ్తారు. విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుండే అవకాశం ఉంది. ఈ రోజున మీకు సంబంధించిన ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఆటంకాలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలో కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది. కుంభరాశి. బహు జాగ్రత్తలు పాటించాలి. ఓర్పు, సహనం ప్రదర్శించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోకుండా ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకోవాలి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా సానుకూలంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఆ నడుపుకుంటూ వెళ్ళాలి అనే ఉద్దేశంలో మీరు ఓర్పు, సహనాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. లేని ఏళ్ళ ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనే అవకాశం వస్తుంది. ముఖ్యంగా మీకున్న ప్రతి పనిని కూడా ఇతరమైన వ్యాపకాలు లెగించి కంట్రోల్ చేసి మీ ప్రాకృతమైన ధర్మం మీద, వృత్తి విషయాలు, కుటుంబ విషయాల మీద దృష్టి పెట్టమని చెప్పి సూచిస్తున్నాం. అన్ని పనులు కూడా సానుకూలం చేసుకోవడం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విజయాలు సాధిస్తారు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి వాళ్ళ సమస్యలు బాగా రావడం, వాటిని సరి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీన రాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా సాగుతాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఆటంకాలతో నడుస్తూ ఉంటుంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.